హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. దివ్యాంగులకి గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ ఏమంటే దివ్యాంగులకు పరికరాలు పంపిణీ 7,000 మందికి 44 కోట్ల విలువైన పరికరాలు అతి త్వరలో పంపిణీకి ఏర్పాట్లు. అయితే దీనికి సంబంధించి మనకు జూన్లోనే మరి ప్రభుత్వం దివ్యాంగులకు ఉచితంగా పరికరాలు అందించబోతున్నాం. దీనికి సంబంధించి దరఖాస్తులు అప్లికేషన్లు పెట్టుకోమని చెప్పింది. జూన్ 27న లాస్ట్ డేట్ ఉండే అనమాట. అయితే దానికి సంబంధించిన వార్త అనమాట. మరి 7,000 మందికి 44 కోట్ల విలువైన పరికరాలు అవి ఏందో చూద్దాం. మరి చూసే ముందు వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. మరి సంక్షేమ పథకాలపైన, రాజకీయాలపైన, ప్రజలకు అవసరమైన ఇన్ఫర్మేటివ్ వార్తలు చెప్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, హైప్ కూడా ఇవ్వండి. మరి చూద్దాం వివరాలకు వెళ్తే, దివ్యాంగులకు భారీ ఎత్తున పరికరాలు పంపిణీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పంచాయతీ ఎన్నికలు కోడ్ ముగియని వీటిని అర్హులకు పంపిణీ చేయనున్నారు. 7,000 మంది దివ్యాంగులకు 44 కోట్ల విలువైన పరికరాలు పంపిణీ చేయబోతున్నారు. దివ్యాంగులకు రోజువారీ జీవితంలో పడడానికి అనువుగా ఉండే విధంగా పరికరాలు ప్రభుత్వం కొనుగోలు వారికి అందించనుంది. ఎన్నికల కోడ్ ముగియగానే పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించి పంపిణీ చేయనున్నారు. త్వరలో తేదీ ఖరారు చేయనున్నారు. మరి దివ్యాంగులకు ల్యాప్టాప్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ వాహనాలు, బ్యాటరీ ట్రైసైకిల్స్, మొబైల్ ఫోన్స్, ఇయరింగ్ మిషన్స్ అందించనున్నారు. ఇది వార్త. మనకు ఆల్రెడీ జూన్ లో వచ్చింది. ఇప్పుడైతే త్వరలో పంపిణీ చేయనున్నారు. 7,000 మందిని అర్హులను కూడా ఎంపిక చేసిరట. మరి అతి త్వరలో డేట్ కూడా చెప్తారు. దీనిపైన అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను. దీనికి సంబంధించే కాదు, సంక్షేమ పథకాలపైన, పెన్షన్ల పైన, మరి మిగతా ప్రజలకు అవసరమైన ఇన్ఫర్మేటివ్ వార్తలు, విశ్లేషణ, రాజకీయాలపైన అన్ని చెప్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి ఇదైతే వార్త. మరి లింక్ కూడా ఇస్తాను. అప్పుడు జూన్ లో వార్త వచ్చింది కదా, దానిపైన వీడియో చేసిన లింక్ ఇస్తాను. లింక్ క్లిక్ చేసి చూడండి. మరి ప్లీజ్ లైక్, షేర్, హైప్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. మరి థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.